43,000 కోట్లు సిబిఐ నా మీద అనుకునింది అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా మనస్సాక్షి ఉన్నా ఆ 43,000లో పావుల భాగం ఇవ్వనండి, ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెడతా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నేను. 1978లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి 2 ఎకరాలు. ఇవాళ ఆయన ఆస్తి 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆయన మీద ఆరోపణలు కోర్టులో కేసేస్తే కేసుల నుంచి విచారణ జరగకుండా తప్పించుకునే కార్యక్రమం చేశాడు. ఆయన మీద ఎంక్వైరీ చేయించుకున్నాం. ఇవాళ ఇదే సిబిఐ చేత చంద్రబాబు నాయుడు గారి మీద విచారణ చేయించాం. రెడీగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల మీద విచారణ చేయిద్దాం, రెడీగా అడుగుతా ఉన్నా. ఇదే రాజధాని భూముల విషయంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయిద్దాం, రెడీగా అడుగుతా ఉన్నాను. 2 విషయాలు అధ్యక్ష. ఒకటి, ఈ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే దోషి. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది పెద్ద క్రైమ్. ఇన్సైడర్ ట్రేడింగ్ కిందికి ఇదంతా వస్తుంది. నీకు బాధ్యత గల ప్లేస్ లో నువ్వు ఉండి, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరుండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఫలాని చోట క్యాపిటల్ సిటీ వస్తుందని తనకు తెలిసి తనకు సంబంధించిన వాళ్ళతో బినామీలతో భూములు కొనుగోలు చేయించి ఆ తర్వాత క్యాపిటల్ సిటీ అక్కడికి తీసుకొని రావడం ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా దారుణమైన క్రైమ్. దీనికి సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దామో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.